భగవంతుని అనుగ్రహం పొందుతారు. వాళ్ళు శారీరకంగా, మానసికంగా ప్రశాంతతను గూడా పొందుతారు గురూజీ. మనం చేస్తుంది ఒక తపస్సు. ఇందాక చెప్పాను ధ్యానానికి, తపస్సుకి డిఫరెన్స్ ఉందని చెప్పి. ధ్యానం అనేది ప్రపంచంలో అందరూ చేస్తున్నారు. తపస్సు అనేది కొందరే చేస్తారు. మనం ఈ రాత్రుల సాధన మొదలుపెట్టినప్పటి నుంచి తపస్సు చేస్తున్నట్టే లెక్క. ఇది హ్మ్. చెప్తుంది కూడా మళ్ళీ నాకు నేను మొదలుపెట్టేవట్ల. ఇందాక చెప్పాను. ఆ చిన్నప్పటి సాధకులు కొందరు వీడియో చూసి చెప్తున్న మాటల సందర్భంలో ఇది వాళ్ళన్న మాటే. మొత్తానికి అందరికీ ఇలాంటి రాత్రి సాధనలు గాని, ఇలాంటి వీడియోలు గాని, ఇలాంటి నాలెడ్జ్ గాని ఇవ్వడం అనేది ఇంతవరకు చేయటం. 9:30 మొదలుపెట్టి 12 వరకి ఆ లైవ్ సాధన ఉంచి 12 తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అందులో ఉన్న ఇంపార్టెంట్ ఏదో మొత్తం విని వాటిని 5 మినిట్స్‌గా సెపరేట్ చేసి వాటిని వీడియోలో పెట్టి ఇది చేయడానికి మళ్ళీ 1 ½ అవర్. అంటే 12 తర్వాత 1:30 వరకు. మీకు 1:30 రోజంతా తర్వాత సరిపోతది